యాక్షన్ ఎందుకంటే అక్కడ చూడండి అశ్విన్ బాబు గారు, తమన్ గారు, హీరోయిన్ ఆ సినిమాలో నటించిన హీరోయిన్స్ ఇద్దరున్నా కూడా కెమెరా ఆల్మోస్ట్ 100% కెమెరాస్ అన్నీ ఆ మీదే ఫోకస్ వెళ్ళాయంటే ఈరోజు సోషల్ మీడియా పవర్ ఏంటో అంటే ట్రెండింగ్లో ఇప్పుడు ఆ సినిమా కూడా అశ్విన్ బాబు హీరో అనేది మర్చిపోయారు. ఎవరైనా అది మీమ్స్ ఉంది కదా, ఎవరైనా చెప్పండిరా అశ్విన్ బాబు హీరో అని అందరూ మోక్షాన్ని చూపిస్తున్నారు. అంత బడ్జెట్ పెట్టి ఆ అమ్మాయి అసలు చిన్న క్యారెక్టర్ చేసిందా పెద్ద క్యారెక్టర్ చేసిందా అని తెలియదు, అసలు హీరోయినా సైడ్ హీరోయినా అని కూడా తెలియని టైంలో ఆ సినిమాకి హైప్ ఆ అమ్మాయి ద్వారా ఇప్పుడు వచ్చింది అనేది నా అభిప్రాయం. దీంట్లో 100% షూర్. ఎందుకంటే జస్ట్ అశ్విన్ బాబు అంటే తెలుసు ఓంకార్ గారి తమ్ముడు, ఓంకార్ గారి దాంతో ఆయన పేరు సినిమా అని, కానీ సడన్గా ఈ అమ్మాయి కనపడేసరికి ట్రెండింగ్లో కూర్చుంది ఈరోజు. ఇది టీజర్ లాంచ్ ఏదైతే జరిగిందో ఈరోజు ట్రెండింగ్లో ఉందంటే కేవలం సోషల్ మీడియా పవరు. నిజంగా దాన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా ఎదుగుతారండి. సరిగ్గా యూజ్ చేసుకోకపోతే సడన్గా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ బిగ్ బాస్ నుండి వచ్చిన మన రైతు బిడ్డ, ఆయన ఎట్టో లేపారు మరి సడన్గా గ్రాఫ్ పడిపోయింది. అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు చిట్టి పికిల్స్ అమ్మాయి అందం ఉంది, గ్లామర్ ఉంది. అది కాకుండా ఇక్కడ తెలుగులో విమర్శలు ఏంటంటే ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్స్గా ఎదగలేకపోతున్నారు, అంటే మలయాళంలో నుంచి వస్తున్నారు, తమిళ నుంచి వస్తున్నారు అని ఇలా విమర్శలకి ఈరోజు ఆమె ఒక హీరోయిన్గా ఎదుగుతుందో లేదా సైడ్గా ఎదుగుతుందో వచ్చిన అవకాశాన్ని వాళ్ళ పిక్కిల్స్ మాదిరి చెడగొట్టుకోకుండా బూతులు కొంచెం తగ్గించి ఇప్పుడైనా కొంచెం ఒక పద్ధతిగా అంటే హీరోయిన్గానే లక్షణాలతో ముందుకెళ్తే ఇంకా ఒక తెలుగు అమ్మాయి ఏదైతే ఎవరైతే మిమ్మల్ని తిట్టారో ఆ పికిల్స్ బిజినెస్లో వాళ్ళే మీకు చప్పట్లు కొట్టే మాదిరి మీరు సినిమా రంగంలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఏదైనా సోషల్ మీడియా పవర్. ఇప్పుడు మీరు అశ్విన్ బాబు కూడా చూడండి, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నారు. అశ్విన్ బాబు క్రికెట్ ఆడే టైంలో అఖిల్ గారు, తమన్ గారు వీళ్ళంతా ఉన్నారు, కానీ ఆయన అనుకుంటే అందరినీ తెచ్చుకొని ఫేమస్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఆ సినిమా వచ్చినట్టు కూడా ఎప్పటికీ తెలియదు ఆ అమ్మాయి కనపడేదాకా. ఇది సోషల్ మీడియా పవర్ అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి వల్లే ఈరోజు ఆ సినిమాకి అంత పేరు వచ్చిందండి. టాలెంట్ ఉన్నది ఏదో ఒక రోజు కంపల్సరీ అవకాశం అయితే వస్తుంది. కానీ ఇప్పుడు అంటే ఏంటి అంత షార్ట్ కట్ గన్స్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎప్పుడు కనుమని పెట్టి తెలియదు, కుమారి అంటే ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. జస్ట్ 1 year ట్రెండ్ చూడాలి. ఆ 1 year ట్రెండ్ని వచ్చిన సద్వినియోగంని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆమె కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. లేదంటే అందరూ సోషల్ మీడియా స్టార్స్ మాత్రమే కనుమరిగిపోతుందేమో చూడాలి.